హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మనం మన వీడియోలోకి వెళ్తే, ఇక్కడ సైక్ సిద్ధార్థ్ అంటే ఏ సైకో కిల్లరో కాదు, ప్రేమలో ఓడిపోయి మతి చెలించి భ్రమించి పిచ్చిలేసి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీయాలో అర్థం కాకుండా ఉంటాడు చూడండి, అట్లాంటి సైకో అన్నమాట. లవ్లో ఫెయిల్ అవ్వడం అంటే లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతుంది, లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటుంది, దాంతో హీరోకి పిచ్చిలేస్తుంటుంది. అది కామన్ ఎక్కడైనా. కానీ ఇక్కడ మన హీరో ఒక ఫైన్ డే ఒక పబ్లో ఒక రింగుల జుట్టు ఆ అమ్మాయిని చూసేసి ఇంప్రెస్ అయిపోతాడు. అనుపమ పరమేశ్వర్ లాగా ఉందని చెప్పి లవ్ చేసి ఆ పిల్ల చక్కర్లో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఆమె బిజినెస్ కోసము పెట్టేస్తుంటాడు. ఆమె ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ పెడదామని అనుకుంటుంది. దానికోసం వీడు ఆల్మోస్ట్ ఒక 2 crores ఖర్చు పెట్టేసి జీరోలోకి వస్తాడు. ఇంత వచ్చిన తర్వాత వీడు ఎప్పుడైతే జీరో అయిందని తెలవంగానే ఆమె వీళ్ళ ఫ్రెండ్ తోటే, అంటే ఆ బిజినెస్ ఇన్వెస్టర్ ఉంటాడు కదా, ఆ ఇన్వెస్టర్ తోటే సెటిల్ అయిపోయి వాళ్ళిద్దరు వీని ముందే హ్యాపీగా ఉంటారు. వీడు మాత్రం జీరోలో ఉంటాడు. ఇంకా జీరో కూడా ఎట్లా అంటే వాడు ఉండే ప్లేస్లో కుక్కలు కూడా ఉండవు, అంత దారుణంగా ఉంటుంది వాని పొజిషన్. ఇంకా ఆ పిల్ల ఎంత కమర్షియల్ ఉంటుందంటే దానికి డబ్బున్నోడు కావాలి, అలాగని మళ్ళీ వీడు కూడా కావాలి. మళ్ళీ సీక్రెట్ వచ్చి వీని రూమ్కి వచ్చేసి వీడిని కలిసేసి వెళ్తుంటుంది. మొత్తానికి హీరోకి అయితే ఇటు పిల్లవాయే అటు పైసలు వాయే అన్నట్టు, ఎవరి మీద చూపించాలో తెలియదు. దాన్నే ఆ డిప్రెషన్కే సైకి అని చెప్పేసి నేమ్ పెట్టేసి ఒక టైటిల్ ఇచ్చేసిండ్రు ఈ మూవీలో. సో అట్లాంటి డిప్రెషన్లో ఉన్న పర్సన్ ఎట్లా బయటకు వస్తాడు, ఎట్లా మామూలుగా అయిపోతాడు అనేదే ఈ మూవీ. తను మామూలు అయిపోయి నార్మల్ జనజీవన స్రవంతిలో ఎప్పుడు కలుస్తాడో అప్పుడు ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. క్లైమాక్స్లో ఒక న్యూ గర్ల్ని కూడా కలుస్తాడు, ఆమెతో ఆయన హ్యాపీగానే ఉంటాడు మొత్తానికైతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైకో సిద్ధార్థ్ మూవీ ఫ్రెండ్స్. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you.